ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇస్సాకు బాల్యం గురించి తెలుసుకుందాము. ఇస్సాకు యొక్క తండ్రి పేరు అబ్రహాము. అతడు దేవునికి భయపడేటువంటి మనిషి. దేవుడు చెప్పిన మాటను వెంటనే వినేవాడు. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఆయనకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు అబ్రహాముకు చాలా ఇష్టం. ఒకరోజు దేవుడు అబ్రహాముతో ఇలా అన్నాడు: నీవు ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చెప్పిన కొండ మీదకు వెళ్ళి నా కోసం అర్పించమన్నాను. దేవుడు చెప్పిన ఈ మాట వినగానే అబ్రహాము చాలా బాధపడిపోయాడు. కానీ దేవుని మీద అతనికి పూర్తి నమ్మకం ఉంది. ప్రశ్నించలేదు, వాదించలేదు, దేవుని మాట విన్నాడు. మరుసటి రోజు అబ్రహాము, ఇస్సాకు ఇద్దరూ కొండపైకి వెళ్ళారు. ఇస్సాకు అడిగాడు: నాన్న, కట్టెలున్నాయి, అగ్ని ఉన్నది, మరి బలి కోసం గొర్రె ఎక్కడా? అప్పుడు అబ్రహాము చెప్పాడు: నా కుమారుడా, దేవుడే బలిని ఏర్పాటు చేస్తాడు. కొండపైకి ఇద్దరూ చేరుకున్నాక అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద కట్టి పెట్టాడు. అతను దేవుని మాటను పూర్తిగా పాటించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి పిలిచాడు: అబ్రహామా, ఆ పిల్లవాడికి ఏ హాని చేయవద్దు. నీవు దేవునికి భయపడేవాడివని నాకు తెలిసింది. అబ్రహాము చుట్టుపక్కల చూసినప్పుడు ఒక గొర్రె చిక్కి అక్కడ ఉండటం గమనించాడు. ఆ గొర్రెను దేవునికి బలిగా అర్పించాడు. అబ్రహాము ఆ చోటుకు పేరు పెట్టాడు, యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అనగా అర్థము దేవుడే ఏర్పాటు చేస్తాడు. మనం ఇది విన్నాక తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాఠం ఏమిటంటే, దేవుని మీద నమ్మకం ఉంటే ఆయన తప్పకుండా మార్గం చూపిస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, కానీ నాశనం చేయడు. దేవుని మాట వినడం ఆశీర్వాదానికి మార్గం. దేవుడు ఎప్పుడూ మంచిదే ఏర్పాటు చేస్తాడు. దైవ కృప మనందరికీ తోడుగా ఉండుగాక. ఆమేన్.